Hello and welcome. This is Satish Babu Unnam, ATO Government IT Girls Ongol. ఈరోజు లెసన్ టాపిక్లో మనం ఎనర్జీ మీటర్లో జరిగే ఎర్రర్ గురించి తెలుసుకుంటాం. ఎర్రర్స్ ఇన్ ఎనర్జీ మీటర్. ఈ లెసన్ టాపిక్ అయిపోయేటప్పటికి క్రీపింగ్ ఎర్రర్ అంటే ఏంటి, ఆ క్రీపింగ్ ఎర్రర్ని ఎలా అడ్జస్ట్ చేయాలి, మీటర్ కాన్స్టెంట్ అంటే ఏంటి, రికార్డెడ్ ఎనర్జీని క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి, ట్రూ ఎనర్జీ లేక యాక్చువల్ ఎనర్జీ యొక్క ఫార్ములా ఏంటి, ఫార్ములా అండ్ మెథడ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ ది పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎనర్జీ రీడింగ్, వీటన్నిటి గురించి తెలుసుకొని ఉండాలి. మొదటగా మనం క్రీపింగ్ ఎర్రర్ గురించి తెలుసుకుందాం. కొన్ని ఎనర్జీ మీటర్స్లో కరెంట్ కాయిల్లోకి కరెంటు ప్రవహించకపోయినప్పటికీ డిస్క్ రొటేట్ అవుతూనే ఉంటుంది. దీనినే క్రీపింగ్ అని చెప్పి అంటాం. సాధారణంగా మనకి ఎనర్జీ మీటర్లో ప్రెజర్ కాయిల్, కరెంట్ కాయిల్ అని రెండు కాయిల్స్ ఉన్నాయని ఇంతకు ముందే చెప్పుకొని ఉన్నాం. కరెంట్ కాయిల్ని లోడ్కి సిరీస్లో కనెక్షన్ చేసి ఉంటాము. సో లోడ్లోకి ఎంత కరెంట్ అయితే ప్రవహిస్తుందో, అంటే లోడ్స్ ఏమన్నా ఆన్ చేసినప్పుడు లోడ్స్ ఎంతైతే కరెంటు తీసుకుంటాయో ఆ కరెంటు ఈ కరెంట్ కాయిల్లో నుంచి ప్రవహిస్తుంది. సో కరెంట్ కాయిల్లోకి కరెంటు ప్రవహించినప్పుడు మాత్రమే డిస్క్ రొటేట్ అవ్వాలి. అంటే కన్జ్యూమర్ లోడ్ ఎప్పుడైతే ఉపయోగించుకుంటాడో అప్పుడు మాత్రమే కరెంట్ కాయిల్లోకి కరెంటు ప్రవహిస్తుంది, అప్పుడే డిస్క్ రొటేట్ అవుతుంది. అయితే కొన్ని లోపాలు వల్ల కరెంట్ కాయిల్లోకి కరెంటు ప్రవహించకపోయినా డిస్క్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇటువంటి దాన్నే క్రీపింగ్ ఎర్రర్ అని చెప్పి అంటాం. అంటే ప్రెజర్ కాయిల్లేమో ఎప్పుడు వోల్టేజ్కి వోల్టేజ్ సప్లైకి కరెక్ట్ చేసే ఉంటుంది ప్యారలల్గా. లోడ్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడే కరెంట్ కాయిల్లోకి కరెంటు ప్రవహించాలి, అప్పుడే డిస్క్ రొటేట్ అవ్వాలి. సో ప్రెజర్ కాయిల్కి వోల్టేజ్ ఎప్పుడు ఇచ్చే ఉంటుంది, లోడ్ ఆన్ చేసినప్పుడే కరెంట్ కాయిల్లోకి కరెంటు ప్రవహిస్తుంది. సో లోడ్ ఆన్ చేయకపోయినా కానీ డిస్క్ రొటేట్ అవుతూ ఉంటే దాన్ని క్రీపింగ్ ఎర్రర్ అని చెప్పి అంటాం. ఈ క్రీపింగ్ ఎర్రర్ ఎందుకు జరుగుతుంది అంటే మెయిన్గా ఓవర్ కాంపెన్సేషన్ ఫర్ ఫ్రిక్షన్. ఓవర్ కాంపెన్సేషన్ ఫర్ ఫ్రిక్షన్ ఈజ్ ది మెయిన్ రీజన్ ఫర్ క్రీపింగ్ ఎర్రర్. ఇంకా మిగిలిన చిన్న చిన్న కారణాలు చూస్తే ప్రెజర్ కాయిల్కి కనెక్ట్ చేసినటువంటి వోల్టేజ్ రేటెడ్ వోల్టేజ్ కంటే ఎక్కువ వోల్టేజ్ వచ్చినా కానీ ఈ యొక్క క్రీపింగ్ ఎర్రర్ అనేది జరుగుతుంది. ఇంకా మీటర్లో వైబ్రేషన్స్ లేదా స్ట్రే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల కానీ ఈ యొక్క క్రీపింగ్ ఎర్రర్ అనేది జరుగుతుంది. సరే, ఈ క్రీపింగ్ ఎర్రర్ కనుక ఉంటే క్రీపింగ్ ఎర్రర్ని ఎలా నివారించాలి అంటే క్రీపింగ్ ఎర్రర్ కెన్ బి ప్రివెంటెడ్ by drilling two diametrically opposite holes on the disc. Two diametrically opposite holes. వ్యతిరేక స్థానాల్లో ఈ యొక్క డిస్క్ మీద ఇట్లా హోల్స్ డ్రిల్లింగ్ చేస్తే ఈ యొక్క క్రీపింగ్ ఎర్రర్ని నివారించవచ్చు. సో క్రీపింగ్ ఎర్రర్ కెన్ బి ప్రివెంటెడ్ by drilling two diametrically opposite holes on the disc. నెక్స్ట్ ఇంకొక ఎర్రర్ ఉంటుంది, పర్సంటేజ్ ఎర్రర్ అని. అంటే ప్రెజర్ కాయిల్కి వోల్టేజ్ సప్లై చేసి ఉంటాము, లోడ్ ఆన్ చేసినప్పుడు కరెంట్ కాయిల్లోకి కరెంటు ప్రవహిస్తుంది. మనం ఉపయోగించినటువంటి లోడును బట్టి పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. రెసిస్టివ్ లోడ్స్ అయితే యూనిటీ పవర్ ఫ్యాక్టరు, కెపాసిటివ్ లోడ్ అయితే లీడింగ్ పవర్ ఫ్యాక్టరు, ఇండక్టివ్ లోడ్ అయితే లాగింగ్ పవర్ ఫ్యాక్టరు ఉంటాయి. సో ఎనర్జీ మీటర్ వోల్టేజ్ని, కరెంట్ని, పవర్ ఫ్యాక్టర్ని మూడింటిని పరిగణలోకి తీసుకొని ఎంత ఎనర్జీ అయితే కన్జ్యూమ్ అవుతుందో ఆ ఎనర్జీని చూపించాలి. ఎనర్జీ మీటర్ చూపించే రీడింగ్ని రికార్డెడ్ ఎనర్జీ అని చెప్పి అంటాం.
మరి ఒకవేళ ఎనర్జీ మీటర్ లేకుండా ఉంటే వోల్టేజ్ ఎంత ఉందనేది తెలుసుకోవడానికి ఒక వోల్ట్ మీటర్ను ఉపయోగించి, కరెంట్ ఎంత ఉందనేది తెలుసుకోవడానికి ఒక అమ్మీటర్ను ఉపయోగించి, పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉందో తెలుసుకోవడానికి పవర్ ఫ్యాక్టర్ మీటర్ ఉపయోగించి మనం పవర్ ఫ్యాక్టర్ని తెలుసుకుంటాం. సో ఈ విధంగా మనం మూడింటిని హెచ్చవేస్తే వోల్టేజీ, కరెంటు, పవర్ ఫ్యాక్టరు మరియు ఎంత సమయానికైతే మనం ఆ లోడు వినియోగించుకున్నామో అంత సమయం వరకు ఈ నాలుగిటిని కనుక హెచ్చవేసినట్టయితే మనకి ఎనర్జీ వస్తుంది. సో క్యాలిక్యులేట్ చేసేదాన్నేమో క్యాలిక్యులేటెడ్ ఎనర్జీ అంటాము. ఎనర్జీ మీటర్లో చూపించే రీడింగ్నేమో రికార్డెడ్ ఎనర్జీ అని చెప్పి అంటాం. క్యాలిక్యులేట్ చేసేదాన్నేమో యాక్చువల్ లేదా ట్రూ ఎనర్జీ అని చెప్పి అంటాం. సో మొదటగా రికార్డెడ్ ఎనర్జీ గురించి చూసినట్లయితే రికార్డెడ్ ఎనర్జీ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ది రీడింగ్ ఆఫ్ ది స్టాండర్డ్ ఎనర్జీ మీటర్ కనెక్టెడ్ ఇన్ ది సర్క్యూట్. సర్క్యూట్లో కనెక్షన్ చేసినటువంటి ఎనర్జీ మీటరు ఏదైతే రీడింగ్ చూపిస్తుందో ఆ రీడింగ్నే రికార్డెడ్ ఎనర్జీ అని చెప్పి అంటాం. ప్రతి ఒక్క ఎనర్జీ మీటర్కి మీటర్ కాన్స్టెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మీటర్ కాన్స్టెంట్ని కేతో సూచిస్తాము. ఈ మీటర్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే ద నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై ద డిస్క్ పర్ 1 kWh ఈజ్ కాల్డ్ మీటర్ కాన్స్టెంట్. Number of revolutions made by the disk per 1 kWh is called meter constant. అంటే 1 kWh ఎనర్జీ యొక్క యూనిట్ వాట్ అవర్స్. వాట్ అవర్స్ని కిలోస్లోకి మారిస్తే కిలోవాట్ అవర్స్లోకి మారుతాయి, అంటే ఒక యూనిట్ అనమాట. సో ఒక యూనిట్ ఎనర్జీ కన్జ్యూమ్ అవటానికి, ఒక యూనిట్ లేదా ఒక 1 kWh ఎనర్జీ కన్జ్యూమ్ అవటానికి ఎనర్జీ మీటర్లో ఉండేటటువంటి డిస్క్ ఎన్నిసార్లు తిరుగుతుందో ఆ సంఖ్యని మీటర్ కాన్స్టెంట్ అని అంటాం. కొన్ని మీటర్లకు ఈ మీటర్ కాన్స్టెంట్ 1000 ఉంటుంది, కొన్ని మీటర్స్కు 1200 ఉంటుంది. అంటే మీటర్ కాన్స్టెంట్ 1000 అంటే అర్థం ఏంటి? 1000 టైమ్స్ కనుక డిస్క్ తిరిగితే ఒక యూనిట్ ఎనర్జీ లేదా 1 kWh ఎనర్జీ కన్జ్యూమ్ అయ్యింది అని అర్థం. మీటర్ కాన్స్టెంట్ 1200 అని ఉంది అంటే దాని అర్థం డిస్క్ 1200 టైమ్స్ కనుక తిరిగితే 1 kWh ఎనర్జీ లేదా 1 యూనిట్ ఎనర్జీ కన్జ్యూమ్ అయ్యిందని అర్థం. సో రికార్డెడ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ డివైడెడ్ బై మీటర్ కాన్స్టెంట్ అని కూడా చెప్పవచ్చు. రికార్డెడ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ బై మీటర్ కాన్స్టెంట్. ఇక్కడ రికార్డెడ్ ఎనర్జీ కిలోవాట్ అవర్స్లో వస్తుంది ఈ సూత్రం వేసినప్పుడు. ఇందాక మనం చెప్పుకున్నాం అది రికార్డెడ్ ఎనర్జీ. ఇప్పుడు చూసేది మనం ట్రూ ఎనర్జీ. ట్రూ ఎనర్జీ అంటే అమ్మీటర్ యొక్క రీడింగు, వోల్ట్ మీటర్ యొక్క రీడింగు, పవర్ ఫ్యాక్టర్ మీటర్ యొక్క రీడింగు మరియు సమయము, ఈ నాలుగిటిని హెచ్చవేస్తే వచ్చేది ట్రూ ఎనర్జీ. సో ట్రూ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ I ఇంటూ cos phi ఇంటూ టైం T. ఇక టైంని సెకండ్స్లో తీసుకున్నాం. డివైడెడ్ బై 1000 ఇంటూ 3600 వేస్తే డైరెక్ట్గా కిలోవాట్ అవర్స్లోకి వస్తుంది. సో E ఇంటూ I ఇంటూ cos phi ఇంటూ T అనేదేమో ఎనర్జీకి సూత్రం. డివైడెడ్ బై 1000 వేసుకోవటం వల్ల డివైడెడ్ బై 3600 కనుక వేసుకుంటే మనకు అది వాట్ అవర్స్లో వస్తుంది. అది కూడా డివైడెడ్ బై 1000 కనుక వేసుకుంటే కిలోవాట్ అవర్స్లోకి వస్తుంది. కేవలం V ఇంటూ I ఇంటూ cos phi ఇంటూ T వేర్ T ఈజ్ ఇన్ సెకండ్స్లో కనుక వేసుకుంటే వాట్ సెకండ్స్లో వస్తుంది ఎనర్జీ. వాట్ సెకండ్స్ని వాట్ మినిట్స్ వాట్ అవర్స్లోకి మార్చుకోవడానికి డివైడెడ్ బై 3600 వేసుకుంటాం. ఈ వాట్ అవర్స్ని తిరిగి వాట్ అవర్స్లోకి మార్చుకోవటానికి, కిలోవాట్ అవర్స్లోకి మార్చుకోవటానికి ఇంటూ 1000 వేసుకుంటాం కింద పక్క. సో పర్సంటేజ్ ఎర్రర్కి సూత్రం రికార్డెడ్ ఎనర్జీ మైనస్ ట్రూ ఎనర్జీ డివైడెడ్ బై ట్రూ ఎనర్జీ ఇంటూ 100. నెక్స్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ సహాయంతో ఈ రికార్డెడ్ ఎనర్జీ, ట్రూ ఎనర్జీ, పర్సంటేజ్ ఎర్రర్ ఎలా ఉంటాయి చూద్దాం.
ఈ ఎగ్జాంపుల్లో ద మీటర్ కాన్స్టెంట్ ఆఫ్ 230 వోల్ట్ 10 amperes ఎనర్జీ మీటర్ ఈజ్ 1000 రెవల్యూషన్స్ పర్ కిలోవాట్ అవర్. అంటే ద మీటర్ ఈజ్ టెస్టెడ్ ఫర్ హాఫ్ లోడ్ అండ్ రేటెడ్ వోల్టేజ్ అట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అండ్ ఫౌండ్ టు మేక్ 45 రెవల్యూషన్స్ ఇన్ 65 seconds. డిటర్మిన్ ది మీటర్ ఎర్రర్ అట్ హాఫ్ లోడ్. సో ఇక్కడ వోల్టేజ్ ఇచ్చారు 230 volts. గివెన్ డేటా చూసినట్లయితే వోల్టేజ్ 230 volts, కరెంట్ ఈజ్ 10 amperes. అంటే ఇక్కడ రేటింగ్లో ఇచ్చింది ఎప్పుడు కూడా ఫుల్ రేటింగ్, ఫుల్ లోడ్ దగ్గర 10 amperes పనిచేస్తుంది అని అర్థం. మీటర్ కాన్స్టెంట్ 1000 రెవల్యూషన్స్ పర్ కిలోవాట్ అవర్. మీటర్ కాన్స్టెంట్ ఈజ్ 1000. మీటర్ని హాఫ్ లోడ్కి టెస్ట్ చేశారు, రేటెడ్ వోల్టేజ్కి టెస్ట్ చేశారు, పవర్ ఫ్యాక్టర్ యూనిటీ. సో వోల్టేజ్ ఈజ్ 230 volts, కరెంట్ ఈజ్ 10 amperes, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 1. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే 1 వాల్యూ. టైమ్ ఈజ్ 65 seconds. నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ ఈజ్ 45 రెవల్యూషన్స్. అంటే డిస్క్ 45 సార్లు తిరిగింది. సో సొల్యూషన్ చూసినట్లయితే మనకి కరెంట్ హాఫ్ లోడ్ దగ్గర అడిగారు కాబట్టి కరెంట్ ఎట్ హాఫ్ లోడ్ విల్ బి ఈక్వల్ టు ఫుల్ లోడ్ కరెంట్ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 amperes. సో కరెంటు 5 amperes అవుతుంది. ఫుల్ లోడ్ కరెంటు 10 amperes ఇచ్చున్నారు కాబట్టి ఫుల్ లోడ్ కరెంట్ ఈజ్ 10 amperes. సో హాఫ్ లోడ్ కరెంట్ విల్ బి 10/2 5 amperes. మొదట మనం యాక్చువల్ ఎనర్జీ లేదా ట్రూ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఫార్ములా V ఇంటూ I ఇంటూ cos phi అంటే పవర్ ఫ్యాక్టర్ ఇంటూ టైం T. సో వోల్టేజ్ మనకి 230 volts ఇచ్చున్నారు, కరెంటు హాఫ్ లోడ్ దగ్గర 5 amperes ఇంటూ పవర్ ఫ్యాక్టర్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కాబట్టి యూనిటీ 1 వేసుకుంటాము ఇంటూ టైమ్ ఈజ్ 65 seconds. టైం ఇచ్చింది 65 seconds కాబట్టి ఇక్కడ 65 వేసుకుంటే వాట్ సెకండ్స్లో వస్తుంది మనకి. సో 74,750 వాట్ సెకండ్స్లో వస్తుంది. ఈ వాట్ సెకండ్స్లోని వచ్చిన దాన్ని వాట్ అవర్స్లోకి మార్చుకోవటానికి ఒక అవర్కి 60 minutes, ఒక మినిట్కి 60 seconds కాబట్టి సో 60 into 60 3600 అవుతుంది. సో సెకండ్స్ని అవర్స్లోకి మార్చుకోవడానికి డివైడెడ్ బై 3600 వేసుకుంటాము. ఈ వాట్ అవర్స్ని తిరిగి కిలోవాట్ అవర్స్లోకి మార్చుకోవటానికి 74,750 డివైడెడ్ బై 3600ని ఇంటూ 1000 వేసుకుంటే మనకి కిలోవాట్ అవర్స్లో వస్తుంది. సో యాక్చువల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ కిలోవాట్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 0.04408 కిలోవాట్ అవర్స్. సో ఇది క్యాలిక్యులేటెడ్ ఎనర్జీ లేక యాక్చువల్ ఎనర్జీ లేక ట్రూ ఎనర్జీ. నెక్స్ట్ మనం మీటర్లో రికార్డ్ అయినటువంటి ఎనర్జీ ఎంత అనేది కనుక చూసినట్లయితే ఎనర్జీ రికార్డెడ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై ద డిస్క్ డివైడెడ్ బై మీటర్ కాన్స్టెంట్. ఇక్కడ నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై ద డిస్క్ ఈజ్ 45 and 45 divided by meter constant is given as 1000 revolutions per kilowatt hour. ఇది మీటర్ కాన్స్టెంట్. సో 45 divided by 1000 is equal to 0.05 kilowatt hours. సో మనకి రికార్డెడ్ ఎనర్జీ వచ్చింది, ట్రూ ఎనర్జీ వచ్చింది. సో ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు రికార్డెడ్ ఎనర్జీ మైనస్ ట్రూ ఎనర్జీ డివైడెడ్ బై ట్రూ ఎనర్జీ. సో 0.045 ఈజ్ ది రికార్డెడ్ ఎనర్జీ మైనస్ 0.04408 ఈజ్ ది ట్రూ ఎనర్జీ డివైడెడ్ బై 0.04408 ఈజ్ ది
true energy, which is equal to 0.0204. ఇది పర్సంటేజ్లో కనుక క్యాలిక్యులేట్ చేసినప్పుడు 0.020 పర్సంటేజ్ లెక్క వేసినప్పుడు ఇంటూ 100 వేయాలి కాబట్టి ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2%. సో ఎర్రర్ ఈజ్ 2%. సో పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ రీడింగ్ ఈజ్ ఈక్వల్ టు 2%. మళ్ళీ మొత్తం ఒకసారి రీక్యాప్ చేసుకుందాము. క్రీపింగ్ ఎర్రర్ అంటే ఏంటి? క్రీపింగ్ ఎర్రర్ని ఎలా అడ్జస్ట్ చేయాలి? ప్రెజర్ కాయిల్కి అంటే ఎనర్జీ మీటర్కి వోల్టేజ్ సప్లై చేసి ఉంటాము, లోడ్ వైపు ఎటువంటి లోడు వాడుకోము. అటువంటి పరిస్థితుల్లో కరెంట్ కాయిల్లోకి ఎటువంటి కరెంటు ప్రవహించదు. ఈ సమయంలో డిస్క్ తిరగకూడదు, లోడ్ కరెంటు ఉపయోగించుకోము కాబట్టి. కానీ డిస్క్ తిరుగుతూ గనక ఉంటే లోడ్ కరెంటు ఉపయోగించుకోకపోయినా కానీ దాన్ని క్రీపింగ్ ఎర్రర్ అని చెప్పి అంటాం. ఈ క్రీపింగ్ ఎర్రర్కి ముఖ్యమైన కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ ఓవర్ కాంపెన్సేషన్ ఫర్ ఫ్రిక్షన్. ఈ క్రీపింగ్ ఎర్రర్ లేకుండా ప్రివెంట్ చేయాలి అంటే, లేకుండా నివారించాలి అంటే ఏం చేయాలంటే, 2 డయామెట్రికల్లీ ఆపోజిట్ హోల్స్ ఆర్ టు బి డ్రిల్డ్ ఆన్ ది డిస్క్ మీద ఆపోజిట్లో 2 డయామెట్రికల్గా ఆపోజిట్గా ఉండే హోల్స్ని డ్రిల్ చేస్తాము. ఈ కారణంగా క్రీపింగ్ ఎర్రర్ నివారించవచ్చు. సో మనకి రికార్డెడ్ ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీ మీటర్లో ఏదైతే రీడింగ్ చూపిస్తుందో అది రికార్డెడ్ ఎనర్జీ. మీటర్ కాన్స్టెంట్ అంటే ఏంటి? 1 కిలోవాట్ అవర్కు ఎంతైతే డిస్క్ ఎన్నిసార్లు అయితే తిరుగుతుందో, రెవల్యూషన్స్ చేస్తుందో, ఆ నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్నే మీటర్ కాన్స్టెంట్ అంటాం. సో మీటర్ కాన్స్టెంట్ ఈజ్ ది నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై ద డిస్క్ పర్ 1 కిలోవాట్ అవర్. రికార్డెడ్ ఎనర్జీ యొక్క సూత్రం చూసినట్టయితే రికార్డెడ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ డివైడెడ్ బై మీటర్ కాన్స్టెంట్. ఈ సూత్రం వేసినప్పుడు నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ డివైడెడ్ బై మీటర్ కాన్స్టెంట్ వేసినప్పుడు రికార్డెడ్ ఎనర్జీ కిలోవాట్ అవర్స్లో వస్తుంది. నెక్స్ట్ ట్రూ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయడానికి సూత్రం V ఇంటూ I ఇంటూ కాస్ ఫై ఇంటూ టైం. ట్రూ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయడానికి సూత్రం E ఇంటూ I ఇంటూ కాస్ ఫై ఇంటూ టైం. ఈ విధంగా వేసినప్పుడు టైంని కనుక సెకండ్స్లో తీసుకుంటే వాట్ సెకండ్స్లో ఎనర్జీ వస్తుంది. అయితే వాట్ సెకండ్స్ని వాట్ అవర్స్లోకి మార్చుకోవాలంటే డివైడెడ్ బై 3600 వేస్తాము. కిలోవాట్ అవర్స్లోకి మార్చుకోవాలంటే డివైడెడ్ బై 1000 ఇంటూ 3600 వేస్తాము. సో ఇక్కడ ట్రూ ఎనర్జీ కూడా వచ్చేది కిలోవాట్ అవర్స్లోనే వస్తుంది. పర్సంటేజ్ ఎర్రర్కి సూత్రం ఏంటంటే రికార్డెడ్ ఎనర్జీ మైనస్ ట్రూ ఎనర్జీ డివైడెడ్ బై ట్రూ ఎనర్జీ ఇంటూ 100. If you like this video, please don't forget to click like button and please subscribe to my channel. Thank you for watching.